దేవీ నవరాత్రుల్లో ప్రాచుర్యం పొందిన కన్యాపూజను ఇంద్రుడే భూలోకంలో స్వయంగా నిర్వహించాడని మీకు తెలుసా? ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు రాక్షసుల బాధ పడలేక తన కష్టాలు తీరడానికి, దేవి అనుగ్రహం పొందడానికి ఒక ఉపాయం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రునితో దుర్గాదేవిని సంతోషపెట్టడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి అత్యంత సులభమైన మరియు పవిత్రమైన మార్గం కన్యలను పూజించడం. ఎందుకంటే బాలికలు స్వచ్ఛమైన మనస్సుతో లోకంలోని కల్మషాలు అంటకుండా ఉంటారు. వారు నవదుర్గల స్వరూపాలు. ఈ కన్యలను భక్తి విశ్వాసాలతో పూజిస్తే సాక్షాత్తు దుర్గాదేవిని పూజించిన ఫలితం దక్కుతుందని బ్రహ్మ ఉపదేశించాడు. బ్రహ్మదేవుని సలహా మేరకు ఇంద్రుడు మానవ రూపాన్ని ధరించి 10 సంవత్సరాలలోపు వయసున్న 9 మంది బాలికలను నవదుర్గల స్వరూపంగా భావించి, అలాగే వారితో పాటు ఒక బాలుడిని భైరవుడిగా భావించి ఇంటికి ఆహ్వానించి వాళ్ల కాళ్లు కడిగి వాళ్లకి అన్ని ఉపచారాలు చేసి అందరికీ తృప్తిగా భోజనం పెట్టాడు. ఆ తర్వాత వాళ్ల మెడలో పూలమాలలు వేసి వాళ్లకి నూతన వస్త్రాలు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకొని అందరినీ తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చాడు. దాంతో ఇంద్రుడు దేవి అనుగ్రహం పొంది దుర్గాదేవి రాక్షసులతో పోరాడి ఇంద్రుని సింహాసనాన్ని తిరిగి ఇంద్రునికి అప్పగించింది. భారతదేశంలో ఉత్తరాదిన ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక ప్రాంతీయ కథ అయినప్పటికీ నేటికి చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ కన్యా పూజను శరన్నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.